నువ్వు ఏది పొందకపోయినా సంతృప్తిగా ఉండటం నేర్చుకో. నీ సహజ స్థితి హాయిగా ఉండటమే అని నువ్వు తెలుసుకున్నావా లేదో నువ్వు గమనించుకో. అంటే ఉన్నదాని పట్ల లేని దాని పట్ల అసంతృప్తి. ఉన్నది కూడా గమనించుకోలేరు కొంతమంది. లేని దాని పట్ల అసంతృప్తి, ఉన్నదాని పట్ల అసంతృప్తి. అది అజ్ఞాన స్థితి. జ్ఞాని ఎలా ఉంటాడంటే ఉన్నదాని పట్ల కృతజ్ఞతగా ఉంటాడు, లేని దాని పట్ల సంతృప్తిగా ఉంటాడు. అది జ్ఞానస్థితి. ఏదైతే ఉన్నదో దాన్ని సరిపెట్టుకోవటం, ఆనందంగా ఉంటాం. ఏదైతే లేదో దానితో కూడా సంతృప్తి పడటం. అది జ్ఞానవంతుల లక్షణం. అజ్ఞానవంతుల లక్షణం ఉన్నది గుర్తించరు. ఏది ఉన్నా సరే అది కోటాను కోట్లు ఉన్నా తృప్తి ఉండదు. ఇంకా ఏదో కావాలని ఆశ, ఇంకా ఏదో ఎంతోమంది నాకు గౌరవించాలని ఉపలాటం. ఇది అజ్ఞానుని యొక్క లక్షణం. ఎట్టి ఆసక్తి లేని శూన్య స్థితి సాక్షి. అన్ని మార్పులకు సాక్షి. ఎటువంటి బాధ లేని స్థితి. ఏది మారిపోయినా, పరిస్థితి ఎలా మారినా నువ్వు నీలో ఉన్న మైండ్ సాక్షిగా చూడగలిగితే ఎవరు ఎలా ఉన్నా నీకు పర్వాలేదు. ఆ స్థితి ఎడతెరగని ఆనందం నువ్వు అనుభవించే స్థితి అవ్వాలి. నీలో పోలికలు ఉన్నంతసేపు అది కుదరదు. వేరే వాళ్ళతో పోల్చుకున్నా వాళ్ళు ఇలాగా నువ్వు ఇలాగ అన్నావో అప్పుడు నీ స్థితి మరింత దిగజారిపోతుంది. నీలో పోలిక పోయినప్పుడు నీకు ఆనందం అనేది అనుభూతి అవుతుంది. ముందర పోలికలు తీసేయాలి. మీరు ఎలా ఉన్నా నాకు బాగుంటుంది అను ప్రతి ఒక్కరిని. అప్పుడు నీలో పోలిక ఉందా లేదా నీకు అర్థమవుతుంది. నీకు ఆనందంగా ఉండటం అంటే ఏంటో తెలుస్తుంది. ఆనందం ఊరికే ఎవరికీ రాదు. ఇది పోలికలు మానివేస్తేనే నీకు వేరే వాళ్ళ ఆలోచన పరచింతన పోతుంది. దానిలోంచి నీకు నిజమైన ఆనందం ఉద్భవించింది. పక్కవారిని ఆసక్తి లేకుండా ఉద్ధరించాలని సలహాలు ఇవ్వటం అజ్ఞానం. ఎవరు మారరు. ఎవరికి అనవసరమైన సలహాలు ఇచ్చి నీ టైంను వేస్ట్ చేసుకోకు. ఎవరి గురించి అభిప్రాయాలు మార్చుకోవద్దు. నీ సహజమైన స్థితిని నువ్వు ఉంచుకోగలగాలి. అడగకుండా ఎవరికి సలహాలు ఇవ్వద్దు. దేనితోనూ శాశ్వతంగా సంబంధం పెట్టుకోవాలని అనుకోబాకు. ఎవరూ శాశ్వతం కాదు ఇక్కడ. దేనిని జ్ఞాపకంగా మారనివ్వకు. ప్రతి విషయం నీలో ఉన్న ఆలోచనల్ని పదే పదే అదే గుర్తు చేసుకొని అది ఒక పెద్ద సిచ్యువేషన్గా నువ్వు జ్ఞాపకంగా నీ మైండ్లో ఉంచుకోకు. సంసారం పెరుగుతూనే ఉంటుంది. అది ఎప్పటికీ తరగదు. అది నీ మనసులో పెరగనివ్వకూడదు. నువ్వు ఎప్పుడు చిన్నప్పుడు నీ మానసిక స్థితి ఎలా ఉందో అలాగే ఉంచుకోగలగాలి. ఈ సంసారాన్ని ఒక బండరాయిలాగా నీ మనసులో ఉంచుకోకు. ఒక సన్యాసి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళినా అతని సంసారాన్ని మాత్రం ఎప్పటికీ వదలలేడు. మానసికంగా నువ్వు వదిలేసినప్పుడే